హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ ఏంటంటే వెంకటేశ్వర స్వామి రథం అన్నమాట మా ఊర్లో ఈరోజు హిందూపూర్లో. సో అక్కడికి నేను మా డాడీ వెళ్ళిపోతున్నాం. సో మీకు కూడా చిన్న బ్లాగ్ తీద్దామని అనుకున్నా. ఇంటి దగ్గర నుంచి నేను మా నాన్న ఇంకా బైక్లో వెళ్ళాము టెంపుల్కి. చాలా క్రౌడ్ ఉంది, చాలామంది వచ్చారు. ఇంకా తేరు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది తేరు అనమాట. చాలా పెద్దగా, ఎంత బాగా నీట్గా డెకోర్ చేశారు. ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారనమాట. ఇంకా మొత్తం తేరు మీకు వ్యూ చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా గుడికి వెళ్దామనేసి నేను మా నాన్న క్యూలో నిలబడ్డాం. చాలా క్యూ ఉంది, తేరు వరకు క్యూ ఉంది. ఇంకా తేరు దగ్గరకు వచ్చి గుడి నుంచి తేరు దగ్గర వరకు క్యూ ఉంది. అక్కడ నిలబడి అక్కడి నుంచి మేము ఫస్ట్ తేరుని ముక్కొని దాని తర్వాత గుడిలోకి వెళ్దామనేసి లైన్లో నిలబడి వెళ్ళామన్నమాట. అయితే చాలా బాగుంది. ఇదే అన్నమాట గుడి. చాలా నీట్గా డెకోర్ చేశారు. డెకరేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయాము. నేను మా నాన్న క్యూలో నిలబడి చాలాసేపు అయింది. ఎండ అయితే ఎంత ఎండ ఉందంటే చాలా ఎండ ఉంది. అంత ఎండలో కూడా చాలామంది వచ్చారనమాట. దుబ్బుకొని స్వామిని చూడ్డానికైతే చాలామంది వచ్చి చూసుకొని వెళ్ళారు. చూడండి మీరే, క్రౌడ్ ఎంత ఉందంటే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా బొమ్మలు చూసుకుంటూ నేను క్యూలో నిలబడి కూడా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను గైస్. ఇట్లా బొమ్మలు, నాకు బొమ్మలు అంటే చాలా ఇష్టం అనమాట. సో బొమ్మలు, డ్రోన్ కూడా వచ్చిందనమాట ఇక్కడ షూట్ చేయడానికి. సో డ్రోన్ కూడా చూడండి మీరు. ఎండకి క్యూలో వెళ్తూనే ఉన్నాం. నేను మా నాన్న చూసారా, వెళ్తూనే ఉన్నాం. చాలామంది ఇంకా ఫైనల్గా గుళ్ళోకి ఎంటర్ అయ్యాం. ఎంత బాగుందంటే, ఎంత ప్రశాంతంగా ఉంది గుడి అయితే. నేను ఇంటికి వచ్చి చూసుకున్నాను. ప్రతి వీడియోలోనూ ఒక్కసారైనా గోవిందా అని ప్రతి వీడియోలో ఉంది. కానీ ఎంత వైభవంగా చేశారంటే నిజంగా చాలా బాగా చేశారు. ఎక్కడ లోటు లేకున్నట్ల అంత బాగా, అంత ప్రశాంతంగా చాలా బాగా చేశారనమాట. ఇంకా తాడు అనమాట, తేరు లాగడానికి తారు గుడి లోపలికి తీసుకొచ్చి పూజ చేసుకొని గుడి లోపల నుంచి తీసుకెళ్తారు కదా బయటికి తేరుని. సో ఇక్కడ నేను లోపల ఉన్నాను, అది బయట ఉంది. కానీ చాలా క్రౌడ్ ఉన్నారు గైస్. అస్సలు ఇరుక్కుపోయామన్నమాట లోపలే. ఇంకా లక్ష్మీ అమ్మవారు దర్శించుకొని ఇంకా గుళ్ళో నుంచి స్వామిని పల్లకిలో తీసుకొని తేరు దగ్గరికి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా మేము బయటకు వచ్చేసాము దర్శనం చేసుకొని. మజ్జిగ తాగేసి ఇంకా ప్రసాదం తీసుకుందామని వెళ్ళాం. ఎంతమంది ఉన్నారో ప్రసాదంకి అయితే. పులిహోర టేస్ట్ అయితే స్వర్గం, అంత బాగుంది. రథం లాగడానికి ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు, చూసేయండి.
ఇంకా రథం లాగడం స్టార్ట్ అయిపోతేనే ఇంకా చూసేసి మేము వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఆడ అంత క్రౌడ్ ఉన్నారు, అసలు దొబ్బుకొని చాలా, అసలు కింద అయితే కాళ్ళు పెట్టడానికి కూడా లేదు, అంత క్రౌడ్ ఉన్నారనమాట. పోలీసులు సెక్యూరిటీ వాళ్ళంతా మేనేజ్ చేస్తున్నారు కానీ బట్ అంత క్రౌడ్ ఉన్నారు. ఇంక అందుకే చూసేసి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా బ్యాంగిల్స్ చాలా ఉన్నాయి, పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా నా కళ్ళు మాత్రం ఫుడ్ మీదకే వెళ్తాయి కాబట్టి నేను బారామసాలు కొనుక్కున్నాను అనమాట. మా నాన్నతో బారామసాలు కొనిపించుకున్నాను అనమాట. ఏం చేయను గ్యాస్, నిలబడి ఆడ అలసిపోయాను. అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నా నా కళ్ళు మాత్రం ఫుడ్ మీదకే వెళ్ళాయి, ఏం చేయను. అంతే ఇంకా వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.